ఎంకరేజ్ చేయండి. దేవునికి ఎంత దగ్గరగా మీ పిల్లలు ఉంటారో అంత ఆశీర్వాదం మనకి, అంత ఆశీర్వాదం. ఏదో ఒక పని, దేవుని పని, అది చర్చిలో ఉన్న కాగితం తీసేసినది ఆశీర్వాదం. ఒక పేపర్, ఒక బుక్ ఉండేది, ఆ చర్చిలో తీసి బయట వేసిన కూడా ఆ పిల్లలకి ఆశీర్వాదం. అది వాళ్ళు ఎంత దేవుళ్ళకి దగ్గరికి వస్తారో, ఎంత దేవుళ్ళు ఎదుగుతారో మీ పిల్లలు, యవన పిల్లలు, చిన్నపిల్లల కానించి అంత మేలు వాళ్ళకు కలుగుతుంది, తల్లిదండ్రులైన మీకు కలుగుతుంది. అది విషయం. లేకపోతే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మీరు బాధపడాల్సి వస్తుంది, వాళ్ళ ద్వారా మీరు దుఃఖపడాల్సి వస్తుంది ఏదో ఒక సందర్భాన్ని. అది మాత్రం వాస్తవం. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు, అది నాకు కూడా తెలియదు. అయితే దేవుడు ప్రేరేపించాడు చెప్తున్నా అంతే. అయితే గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఎంతవరకు ఎంకరేజ్ చేయగలుగుతారో అంత ఎంకరేజ్ చేయండి. లోకరీతిగా ఉన్నటువంటి వారు, ఒక క్రికెట్ ప్లేయరు వాళ్ళ కొడుకుని క్రికెట్ ప్లేయర్గా చేయడానికి ఎంకరేజ్ చేస్తాను. మా ఇంటి దగ్గర ఒక ఆయన కన్సర్న్, మా ఇంటి దగ్గర డాక్టర్, ఆయన జ్వరాలకి ఎత్తిన పిడుగా, ఆయన తన కొడుకునే డాక్టర్ చేసిండు, ఆ కొడుకు వాళ్ళ కొడుకుని డాక్టర్ చేసిండు. అర్థమవుతుందా? ఒక విశ్వాసి వాళ్ళ బిడ్డల్ని ఒక విశ్వాసిగా చేయాలి, ఒక దేవుని బిడ్డగా చేయాలి తప్పనిసరిగా. అది మీరు చేయకపోతే మీ తల్లిదండ్రులే కాదు, నువ్వు అబ్బవు కాదు, నువ్వు తల్లి కాదు. అంతే. సరే, మంచిది. నేను పిల్లరా 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. పౌలు పరిచర్య మనందరికీ తెలుసు. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. ప్రభు దర్శనం పొందిన తర్వాత ప్రభు యొక్క పరిచర్య వెంటనే చేసినవాడు, ఆలస్యం చేయకుండా. అనేక ప్రాంతాలు సంచరించి సంఘాలను స్థాపించినవాడు, స్థాపించిన సంఘాలని మరలా దర్శించి వాళ్ళని ఎంకరేజ్ చేసినవాడు. ఒకవేళ పడిపోయి ఉంటే వాళ్ళని మరలా ఎంకరేజ్ చేసి నిలబెట్టినవాడు పౌలు. వాని సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి ఉత్తరాలు రాసి పంపించి ఆయా ఊర్లో ఉన్నటువంటి వారికి దేనికి లేదా మరి ఈ ఉత్తరాలు చదువుకొని ప్రభువులో బలపొందండి చెప్పి బలపరిచిన వాడు. యేసు ప్రభు వారికి, మన రక్షకుడైన యేసయ్యకి 12 మంది శిష్యులున్నా కూడా వాళ్ళందరికంటే ఎక్కువ పరిచయం చేసిన వాడు అపోస్తలుడైన పౌలు. ఎక్కువ ఉత్తరాలు రాసిన వ్యక్తి ఎవరంటే పౌలు. ఉపదేశము ఎక్కువ చేసిన మనిషి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. యేసయ్య శిష్యులు రకరకాలుగా మరణించినట్లుగా ఈ పౌలు కూడా రోమా ప్రభుత్వం ద్వారా శిరఛేదం చేయబడి చనిపోయిన వ్యక్తి అసాక్షిగా.
ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఈ కొరింథీ సంఘానికి చెప్తూ ఒక మాట ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఏంటి ఆ మాట అంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేని బిడ్డారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, సేవిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు, మరణపు ముళ్ళను విరిచినటువంటి దేవుడు. ఆయన ఏ విధంగా జయించాడో ఆ విధంగా ఆయన ప్రజలకు కూడా జయాన్ని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జయాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం అని చెప్పి దేని బిడ్డారా, దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు మనల్ని నష్టపరిచే దేవుడు కాదు, మనల్ని ఓడిపోయేటట్లుగా చేసే దేవుడు కాదు, మనకు జయాన్ని అనుగ్రహించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన జయించిన దేవుడు, ఆయన జయించిన దేవుడు కాబట్టి ఆయన మాటలు విని ఆయన అడుగుజాడలు జీవిస్తున్నటువంటి ఆయన ప్రజలకు కూడా, ఆయన బిడ్డలకు కూడా ఆయన జయమిచ్చే దేవుడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిన్ను ఓడిపోయేటట్లుగా చేసేవాడు కాదు, నిన్ను అవమానపరిచేవాడు కాదు, నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు, నిన్ను నిందల పాలు చేసేవాడు కాదు. ఆయన నీకు జయాన్ని అనుగ్రహింపజేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక జయ జీవితాన్ని అనుగ్రహింపజేసే దేవుడు ఆయన సంగతిని మనకు గుర్తించాడు. అందుకే చూడండి దేవుడారా, ఈ యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని గమనించండి. చూడండి, గమనించి చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేని పిల్లారా, మీరు ఎవరు? మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. ఎవరు వారు? లోకాధికారి అయినటువంటి సాతానుడు, దేని బిడ్డారా, అపవాది అయినటువంటి సాతానుడు. ఈ సాతానుని జయించాలి, సాతాను మీద జయం పొందాలంటే దేని బిడ్డారా, దేవుని సంబంధులుగా మనం ఉండాలి, దేవుని బిడ్డలంగా మనం ఉండాలి, దేవుని మాటలు మనం ఆలకించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన మనకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. నువ్వు ఎక్కడ ఓడిపోయినావో అక్కడ నీకు జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నువ్వు అవమానపరచబడుతున్నావో
ఆ స్థలములో నిన్ను గణపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎక్కడ నిన్ను కించపరుస్తున్నారో ఆ స్థలములో నిన్ను దేని పిల్ల నిన్ను గణపరిచే పైకెత్తేవాడుగా ఉన్నాడు. ఎక్కడ నువ్వు లేమి గలదాని పోయి ఉంటున్నావో అదే స్థలంలో దేని పిల్లారా నిన్ను సమృద్ధి అయినటువంటి సమృద్ధి కలదాని దానిగా దేవుడు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి గలవానిగా చేస్తున్నాడు. ఉదాహరణకి విశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మీకు పరిచయమైన వాక్యమే అయితే ఈరోజు ధ్యాన ప్రకారం అది వేరొక రూట్లో పోతుంది. పేతురు చేపలు పట్టడానికి పోతాడు. రాత్రి అంతా కూడా దేని పిల్లారా పట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఒకటైనా కూడా దొరకలేదు. ఒక్క పక్క పిల్లైన కూడా దొరకలేదు. తెల్లవారింది ఒడ్డునకి దేని పిల్లారా పడవను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు యేసే వాళ్ళకు కనపడుతున్నాడు. దేని పిల్లారా పడవను లోతుగా తీసుకుపోయి వల వేయమంటున్నాడు. దేని పిల్లారా వాళ్ళు యేసయ్య మాట విని దేని పిల్లారా వలలు వేసినప్పుడు ఆ పడవ నిండిపోయేటట్లుగా ఆ దొరకని స్థలములోనే దేవుడు ఆ పడవ నిండిపోయేటట్లుగా చేపలు దొరికేటట్లుగా దేవుడు చేసినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైతే నీకు ఏమీ లేకుండా నీకు కనపడుతుందో దేని పిల్లారా ఆ స్థలములోనే నిన్ను సమృద్ధిగా దీవించడానికి, నిన్ను సమృద్ధి అయినటువంటి మేలులతో నింపడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ కష్టాలతో ఉండవచ్చు, బాధలు అనుభవిస్తూ ఉండవచ్చు, ఇబ్బందులు పాలై ఉండవచ్చు, దేని పిల్ల బాధతో కష్టపడుతూ ఉండవచ్చు, రకరకాలైనటువంటి పోరాటములతో దేని పిల్లలు మీరు పోరాడుతూ ఉండవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి తెలియపరిచే మాట ఏమిటంటే మీరు ఎక్కడైతే ఇబ్బందులు పాలవుతున్నారో, ఎక్కడైతే దేని పిల్లలు పోరాటాన్ని అనుభవిస్తున్నారో అదే స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని ఏ విధంగా దీవించాడో, పేతురుని ఏ విధంగా సమృద్ధిగా నింపాడో దేని పిల్లరా అదే సమృద్ధిని పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. అంతేనా మీ విశ్వాసము? ఒకరా కేతికి చెప్తే నాకు ఒక రాట విశ్వాసం కేకలేమంటది. విశ్వాసం ఏమంటది? కేకలేమంటది. అంతే. విశ్వాసం ఉన్నాడు కోరుకున్నాడు ఏదో ఒకటి చేస్తా ఉంటాడు, ఏదో ఒకటి పలుకుతా ఉంటాడు. ఏంటి పేదరిని ఆశీర్వదించిన దేవుడు, పేదరిని లేమిలో నుంచి దేవుల సమృద్ధిలోనికి నడిపించినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా ఆయన నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు మనం వినాలి, ఆయన మాటల ప్రకారం మనం జీవించాలి, ఆయన సంబంధులుగా మనం ఉండాలి, ఆయన బిడ్డలంగా మనం ఉండాలి. ఆయన వాక్యానుసారమైనటువంటి ఒక జీవితం మనకు ఉన్నప్పుడు తెలిపిల్లారా వారిని ఆశీర్వదించిన దేవుడు, వారి మీద జయమిచ్చిన దేవుడు, పేతురికి ఒక సమృద్ధిని చూపించిన దేవుడు మీకు కూడా ఆయన చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మిన ప్రజలను ఆయన సమృద్ధిలోనికి నడిపించే దేవుడు, సమృద్ధి అయినటువంటి దేవుళ్ళకి ఆయన నడిపించే దేవుడు అని
దేవుని వాక్యములు అనేక ప్రాంతంలో మనం చూడగలుగుతాం. ఎనిమిది అందులో పోయిన వారంలో వాక్యం మీకు నేను చూపించిన గుర్తుంది. మరొకసారి కూడా చదువుతాం. చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. అది అసలు విషయం. మీరు సమ్మతించి, మీరు ఇష్టపడి, ఆయనను ప్రేమించి, ఆయన మాటలు మీరు వినినట్లయితే, ఆయన సంబంధులుగా మీరు జీవించినట్లయితే, ఆయన బిడ్డలుగా మీరు జీవించినట్లయితే, ఆయన వారుగా మీరు నడుచుకున్నట్లయితే, ఆయన ఏం చేస్తున్నాడంట? భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించేటట్లుగా ఆయన చేస్తున్నాడని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు వినాలి, ఆయనతో నడవటానికి సమ్మతించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునితో నడవటానికి ఇష్టపడాలి, సమ్మతించాలి. 10 మంది అంటారు పలానా మనిషితో పంచుకి ఏం బాను వాళ్ళతో ఏం బాను అని. అదేవిధంగా యేసయ్యతో కూడా వెళ్ళారా? సమ్మతించి నడిస్తేనే మంచి పదాలు. సమ్మతింపకపోతే ఏమొస్తుంది? ఏమే వాక్యం? సమ్మతింపక తిరగబడి చూడండి. ప్రేమైన దేవుని సంగమా, దేవుని పెట్లుగా ఉన్నటువంటి మనము దేవుని బిడ్డలను సమ్మతించి దేవుని మాటలు విన్నట్లయితే, ఇష్టపడి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి జీవితాలు సమర్పించుకున్నట్లయితే, ఆయన ఏం చేస్తున్నాడు? భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించేటట్లుగా చేస్తున్నాడు. చూడండి దేవుని వాక్యం 14వ అధ్యాయం 11వ అధ్యాయం 14వ వాక్యం. ద్వితీయోపదేశకాండం. సారీ, అప్పుడు గుర్తు చేయండి, మర్చిపోతుంది. 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 14. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను కూర్చుకుందువు. చెప్పండి పిల్లరా. అంటే నీవు నీ దేశమునకు, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపిస్తాడు. అప్పుడు అందువల్ల నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను కూర్చుకుందువు. హల్లెలూయా. ఎప్పుడు సమ్మతించి ఆయన మాటలు విన్నట్లయితే, ఆయన బిడ్డలుగా జీవించినట్లయితే, ఆయన మిమ్మల్ని సమృద్ధిలోనికి నడిపించడానికి, మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడైన సంగతిని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా.
హల్లెలూయా. లేవి ఎక్కడుందో అక్కడనే నీకు సమృద్ధిని చూపించే దేవుడు మన రక్షకుడైన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. అందులో పాట ఉంది, జయం கொடுக்கும் தேவனுக்கு கோடி கோடி ஸ்தோத்திரம், வாழ்வளிக்கும் రాజునకు కోడాను కోడి స్తోత్రం పాట ఉంది. జయమిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. జయించిన జయశాలి ఆయన. ఆయనకు సమస్తము సాధ్యము దేని పిల్లారు. ఆయన ప్రజలు ఆయన సంబంధమైన ఆయన బిడలకి దేని పిల్లరా ఎక్కడ కొదువుందో, ఎక్కడ కొదువై జీవిస్తున్నారు అదే స్థలంలో దేని పిల్లారా వారిని సమృద్ధిలోనికి నడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పట్టణాన్ని ఇశ్రాయేలీయులు జయించలేకపోయినా ఈ పట్టణాన్ని యెహోషువ కాలంలో పెద్ద ఎరుకో పట్టణాన్ని జయించిన వాళ్ళు చిన్న పట్టణమైన ఈ పట్టణాన్ని జయించలేకపోయినా దేని పిల్ల ఇశ్రాయేలీయులందరూ కూడా ఎదుట ఈ పట్టణం ఎదుట అంటే ఈ పట్టణస్తులు ఎదుట వారి ఎదుట నిలవలేకపోయినారు. ప్రియమైన దేవుని సంగమం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలు అదే స్థలములో ఎవరైతే వారిని ఓడించారో దేవుని పిల్లలు అదే స్థలంలో ఈ పట్టణంలో వారిని దేవుడు ఇశ్రాయేలుకు దేవుని పిల్లలు జయమిచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనము చదవగలుగుతున్నాం. ఆమేన్. దేవుని వాక్యం చదవండి. యెహోషువ గ్రంథం చదవండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎనిమిదో అధ్యాయం 25, 26, 27 వాక్యం చదవండి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది యెహోషువ నివాసులందరినీ నిర్మూలన చేయ వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. 27 యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలు పట్టణంలోని మనుషులను, పశువులను, సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకునేటట్లు యెహోషువ నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసిన ఏటి వరకు అది అట్లే మన దేని పిల్లరా వారు ఒకప్పుడు దేని పిల్లరా ఇశ్రాయేలులో దేని పిల్లరా కూర్చున్నట్లుగా వాళ్ళని తరిమినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూడగలుగుతాం. అదే పట్టణంలో దేని పిల్లరా దేవుడు అదే ఇశ్రాయేలులకు జయమిచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు వారికి జయమిస్తున్నాడంటే దేవుడు వారికి చెప్పిన మాట ప్రకారము వాళ్ళు చేయడం ద్వారా తెలిపినారా ఈ పట్టణం మీద వాళ్ళకు జయము దొరికినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా మీరు కూడా దేవుని వాక్యం వినగలిగితే, దేవుని మాటల ప్రకారము దేని పిల్లలు నడుచుకోగలిగితే, దేవుని సంబంధులుగా మీరు జీవించగలిగితే, దేని పిల్లలు ఎక్కడైతే మీరు ఓడిపోయినారో అదే స్థలములో మీకు ఆయన జయము దయచేయుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడైతే మీరు అవమానపడినారో ఆ స్థలంలో దేవుడు మిమ్మల్ని ఘనపరచుగాక. ఆయన ఘనపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడైతే
లేవిలో కరువులో జీవించినారో ఆ స్థలంలో మీకు ఒక సమృద్ధిని చూపిస్తున్నాడు. ఓడిపోయిన స్థలములను దేవులారా దేవుడు మీకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. మనం జయం పొందలేకపోతున్న కారణం ఏంటంటే అనేక పర్యాయములు దేవుని మాటలో నుంచి మనం తొలగిపోతున్నాం. దేవుని యొక్క చిత్తములో నుంచి మనం తొలగిపోతున్నాం అనేక పర్యాయములు. కాబట్టి దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనము చూడలేకపోతున్నాము, అనుభవించలేకపోతున్నాము దేని బిడ్డారా. కాబట్టి దేవుని ప్రజలంగా దేని బిడ్డారా దేవుని మాటలు విని ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించినట్లయితే ఆయన నీ పట్ల నువ్వు ఎక్కడైతే ఓడిపోయినావో అదే స్థలములో నీకు ఒక జయం అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పు ధైర్యంగా, భయపడగాతో ధైర్యంగా ఉండు. అయితే ఒక మాట మాత్రం చెయ్యి, దేవుని మాట నీకు దండం పెడతా. దేవుని మాట విను, దేవుని నిన్ను దీవించిన కాదు. నువ్వు ఎక్కడైతే ఓడిపోయినావో ఆ స్థలంలో నీకు దేవుడు జయం అనుగ్రహించిన కాక, ఆ స్థలంలో ప్రభు నిన్ను దీవించిన కాక, ఆ స్థలంలో ప్రభు నిన్ను ఆశీర్వదించిన కాక. ఆమేన్. అతన్ని చెప్పండి. హల్లెలూయా. జయమిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జయం అనుగ్రహింపజేసే దేవుడు. ఆయన ప్రజలుగా ఉంది దేని విల్లారా ఆయన ప్రజలకి ఆయన జయమిచ్చే దేవుడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక మనిషిని చూసి ఇశ్రాయేలు అందరూ భయపడుతున్నారు. మీకు అర్థమైంది అనుకుంటా, బలి పెరిగింది అనుకుంటప్పుడే ఒక మనిషిని చూసి భయపడుతున్నారు. ఆ మనిషి సవాల్ని చెప్తుంటారు. మీరు ఎవరైనా మన భాషలో చెప్పండి, మీరు ఎవరైనా మొగలైతే నన్ను నడిచి బాగుంది గెలవండి, అంతే కదా మా బుధనే చదవండి. సమయాల గ్రంథం 15వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. 8వ వాక్యం. అతను నిలిచి ఇశ్రాయేలులో దండువారిని పిలిచి యుద్ధ పద్ధతులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయులను గానా, మీరు సౌలు దాసులు గానా? మీ పక్షము ఒకరిని ఏర్పరచుకొని అతన్ని ఎందుకు పంపుడి? అతడు నాతో పోట్లాడి నన్ను చెప్పగలిగినల్లా మేము మీకు దాసుల మగుదము. నేను అతను చేయించి చంపినట్లయితే మీరు మాకు దాసులై మాకు దాస్యం చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒక నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చుడి. సౌలు ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిష్తీయుడు మాటలు విన్నప్పుడు అబ్బా చూడండి ఎంత భయపడినారో పిల్లారా. 16వ వాక్యం చదవండి. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చినాడంట. హల్లెలూయా. 40 రోజుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరిస్తూ వచ్చినాడు. తిరస్కరిస్తూ తునీకరంగా మాట్లాడుతూ ఇశ్రాయేలు దేవుని దూషిస్తూ వచ్చినాడు. ఉదయమున సాయంత్రం పనిచేస్తూ వస్తున్నాడంట. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఓడిపోయిన స్థితిలో ఇశ్రాయేలు జనం కనపడ్డారో దేవుని బిడ్డలారా, అదే స్థలంలో దేవుని బిడ్డలారా ఆ ఇశ్రాయేలీయులకు దేవుడు జయమిచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆత్మీయ జీవితంలో, మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఓడిపోయినట్లు కనపడుతున్నారా?
జయం పొందలేకపోతున్నారా? ఏ స్థలములైతే దేని పిల్లలు మీరు ఓడిపోయినట్లు కనపడుతున్నారు, అదే స్థలములో నా దేవుడు నీకు జయం అనుగ్రహించింది కాక. మనిషి హల్లెలూయా. ఆయన జయమిచ్చే దేవుడు అనే సంగతిని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎక్కడైతే అవమానం పాలు పొందినావో, ఎక్కడైతే నిందల బాధలు అనిపించినావో, ఎక్కడైతే దూషణ మాటలు అనిపించినావో, ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ నిన్ను ఓడించారో అదే స్థలంలో నీకు జయం ఆయన తెచ్చేయడం గాక, ఆయన్ను బలపరచును గాక, ఆయన మేలుతో నిన్ను నింపుడు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్పే మాట ఏంటంటే, మన దేవుడు జయమిచ్చే దేవుడు. ఆమేన్. నిన్ను ఓడించే దేవుడు కాదు, నిన్ను అవమానపరిచే దేవుడు కాదు, నిన్ను ధైర్యపరిచి నీకు జయమిచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంసోనుని పట్టుకొని ఫిలిష్తీయులు ఏం చేశారు? ఒక జోకర్ లాగా చేసేసాడు. 2 కళ్ళు దీపికేసి ఏం చేసిండ్రు? ఒక జోకర్ లాగా చేసేసాడు. కనివిల్లారా, ఒక జోకర్ లాగా చేసేసాడు. ఒక్కసారి ఒక 3,000 మంది కుడిపినట్టుగా ఒక దేవుడి గుడి ఒకటి ఉన్నదంట ఫిలిష్తీయులకి. ఆ స్థలంలో 3,000 మంది ఒక్కసారి కొడుకున్నారు. ఏం వెళ్ళారా? దేవుని దగ్గర ఒక్కసారి ప్రార్థన చేసి ఆ గుడి 2 స్తంభాల మీద ఆధారపడి ఉన్నదంట. ఆ 2 స్తంభాలను దేవుని దగ్గర పడగొట్టగా ఆ గుడి కూలి అయిపోయింది. హల్లెలూయా. ఆ గుడి కూలి చనిపోయిన వారు, అతను బతికి ఉండగా చనిపోయిన వారి కంటే ఎక్కువ అంట. హల్లెలూయా. చంపిన వారి కంటే, బతికి ఉండగా చంపిన వారి కంటే అధికమైన దేవుడి వాక్యము బోధిస్తుంది ప్రేమైన దేవుడి సంఘము. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 16 అధ్యాయము 26వ వాక్యం చదవండి. సంసోను తన చేతిని పట్టుకున్న వడ్డు పెట్టెను, ఉన్న స్తంభములను ఆ గుడి స్త్రీ పురుషులతో నిండిను. పురుషులు సర్దారులందరూ అక్కడ ఉండి వారి సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారు దండించి పగ తీర్చుకొని ఇమ్మని మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదాన్ని కుడి చేతను, ఒకటి దాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగా అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సద్దాల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడిను. మరణకాలం అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందుడు అతడు చంపిన వారి లెక్క కంటే. హల్లెలూయా. ఎక్కడైతే ఎగతాళి చేయబడిందో, ఎక్కడైతే హేళన చేశారో దేని బిడ్డారా, అదే స్థలంలో దేని బిడ్డారా అతడు దేవుని చేత బలపరచబడినట్లుగా, దేవుని చేత వాళ్ళందరినీ పగ తీర్చుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం.
ఆమేన్. హల్లెలూయా. ఏ స్థలంలో నువ్వు అవమాన పాలై ఉంటున్నావో, ఏ స్థలంలో పోరాడుతున్నావో దేని బిడ్డ, ఏ సమస్యలతో నువ్వు దిక్కుముక్కాడుతున్నావో దేని బిడ్డ, ఏ ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుతున్నావో దేని బిడ్డ, ఏ స్థలములైతే నువ్వు ఏడుస్తున్నావో అదే స్థలములో నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నా దేవుని నీ మీదకి వచ్చును గాక, ఆ దేవుడు నిన్ను బలపరచును గాక, ఆ దేవుని కుటుంబాలకు అద్భుతం చేయును గాక. పక్కన చెప్పండి, చేస్తారు. నమ్మకంగా ఉండవు, మాట విను, ఆయన సంబంధులుగా జీవించు. ఆయన దీవించును గాక, ఆయన పిల్లలు దీవించును గాక, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఏ స్థలంలో అయితే నువ్వు అవమాన పాలైనావో ఆ స్థలంలో నిన్ను తల ఎత్తుకునేటట్లుగా చేయను గాక. ఆ స్థలంలో నిన్ను ఆయన సమృద్ధిలోనికి నడిపించను గాక. ఆమేన్. దేవుడు ఇంకా హల్లెలూయా. దేని బిడ్డలారా, ఆయన మనల్ని జయ ఉత్సాహంతో దేని బిడ్డలారా మనకు చేయమని గ్రింపజేసే దేవుడు. ఆయన జయించిన దేవుడు అయినాడు. మరణాన్ని జయించిన దేవుడు, పాతాళమును జయించిన దేవుడు, పంటను జయించిన దేవుడు, సాతానుని జయించిన దేవుడు, మరణపు ముళ్ళను విరిచి మరణపు భీతిని తొలగించిన దేవుడు దేని బిడ్డలారా. ఆ దేవుడు నీకు మనకు ఆయన సంఘానికి జయమను గురించునుగాక. హల్లెలూయా. తలవంచండి, ప్రార్థన చేస్తున్నాం. తలవంచండి. ఒకసారి ప్రభావించుకుంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు జయమిచ్చే దేవుడు అనే సంగతిని గుర్తుపెట్టుకోండి. నీకు జయం దయచేసే దేవుడు, నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నువ్వు ఎక్కడైతే ఓడిపోయినావో అదే ప్రాంతంలో జయం ఇచ్చే దేవుడు. నువ్వు ఎక్కడైతే నిధుల పాలైనావో, ఎక్కడైతే తుదీకరించబడినావో, ఎక్కడైతే హేళన చేయబడినావో అదే స్థలంలో నిన్ను గణపరిచే దేవుడు ఆయన, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఏ స్థలంలో నువ్వు లేమిలో ఉన్నప్పుడు కనపడ్డావో అదే స్థలంలో నువ్వు సమృద్ధిలోనికి నడిపించే దేవుడు ఆయన. కనుక ఆయన వైపు చూడు దేవుడి బిడ్డ, ఆయన సంబంధులుగా జీవించు. ఆయన నిన్ను ఆశీర్వదించును గాక, ఆయన కుటుంబాన్ని దీవించును గాక, ఆయన నిన్ను సమృద్ధిలోనికి నడిపించును గాక. సారి ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో.
చేయించిన యేసయ్య నేను అవమానపరచడు, నేను సిగ్గుపరచడు, నీకు ఖర్చులు పెట్టడు, నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయిన ఆ స్థలంలో నిన్ను బలపరుస్తాడు, నీకు ఒక జయమనికిస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుని నమ్ముది అని బిడ్డ, దేవుని విశ్వాసం వచ్చు, ఆయన బిడ్డగా నువ్వు జీవించు, ఆయన అడుగుజాడలో జీవించు, సమ్మతించి ఆయన మాటలు విను. భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు. నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, దాని కాలములను కూర్చుకుంటావు. నువ్వు సమృద్ధి గలదానివగా ఉంటావు. సమృద్ధి అయినటువంటి మేలులతో నా దేవుని ద్వారా నువ్వు నడిపించబడతావు. ప్రభు వైపు చూడు బిడ్డ, ప్రభు చిత్తములో జీవించు. ఆ ఆత్మ దేవుడి నిన్ను బలపరచునుగాక, ఆ దేవుని నీ మీదికి వచ్చునుగాక. హల్లెలూయా, స్తోత్రములయ్యా చెప్పి ఒక 2 నిమిషాలు ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, నీ అడుగు జాడలో మేము జీవించడానికి నాకు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. నీ సంబంధులుగా నేను జీవించాలి నాయన, సహాయం చేయండి అయ్యా. నా జీవితంలో కూడా అద్భుతాలు చేయండి అయ్యా. ఇదిగో ఈ లోకంలో నేను ఓడిపోయి ఉన్నాను నాయన, నాకు ఒక జయ జీవితం దయచేయండి నాయన చెప్పి అని చెప్పి ప్రభు వైపు చూద్దాం. విజయ జీవితాన్ని నేను అనుభవించాలి నాయన. నేను పడిన బాధలు సార్లు నాయన, నేను పడిన కష్టాలు సార్లు నాయన, నేను పడిన ఇబ్బందులు సార్లు నా తండ్రి. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఆశీర్వదించండి అయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా పిల్లల్ని దీవించండి అయ్యా. నా కుటుంబస్తుల మార్పులు తీసుకొని రండి నాయన చెప్పి ప్రభు దగ్గర అడుగుతాం. హల్లెలూయా, వాళ్ళు బలపరచండి అయ్యా, వాళ్ళు దీవించండి నాయన చెప్పి పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, ఆ దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆ దేవుని మేలులు మన మీదికి వచ్చునుగాక, ఆ దేవుని మేలు మీ మీదికి వచ్చునుగాక. ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములయ్యా, పరిశుద్ధులైన మా తండ్రి, జీవముగల మా యేసయ్యా, జీవాన్ని ప్రతి సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి సర్వశక్తి మతుడ మహిమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్యా, మీ ప్రార్థనలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.